ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తెలుగు ప్రజల ఆత్మగౌరవమన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. నాటి ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ అవమానించినప్పుడు ఈ ఆత్మగౌరవం ఏమైందని ప్రశ్నించారు. తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. ఉపరాష్ట్రపతికి ఎన్నిక తెలుగు ప్రైడ్ అని నిజంగా మీకు తెలుగు ప్రజల పట్ల లేదా తెలంగాణ పట్ల ఏమాత్రం కూడా గౌరవం ఉన్నట్టయితే ఇదే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గాంధీ కుటుంబమే ఏ రకంగా పీవీ నరసింహారావు గారిని అవమానపరిచింది. భారత ప్రధానమంత్రిగా కొనసాగిన పీవీ నరసింహారావు పట్ల మీరు వ్యవహరించిన తీరు తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు ఈ రోజే కాదు గతంలో కూడా రాజీవ్ గాంధీ గారు ఏ రకంగా మరి ముఖ్యమంత్రిగా ఉన్న టీఎన్జే గారి పట్ల వ్యవహరించిన తీరు ఏ రకంగా మీరు అవమానిస్తే ఆ రోజు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పేరు మీదే తెలుగుదేశం పుట్టుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తెలుగు ప్రైడ్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.